ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునక. మన విషయం అనుకుంటామేమో కానీ మనకు వచ్చిన రోగాన్ని చూసి భయపడుతున్నావా, నీకున్న జబ్బును చూసి నువ్వు భయపడుతున్నావా అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని పట్ల విజ్ఞాపన చేసినప్పుడు అది ఎంతటి జబ్బైన ఎంతటి బలహీనమైన దేవుడు తీసివేయగలడు. రక్తస్రావం గల స్త్రీ ఎంతగానో వేదన పడింది, ఎన్నో సంవత్సరాలు ఎంతో రోధించింది, కానీ ఆమెకు ఎక్కడ కూడా వైద్యము దొరకలేదు, ఎక్కడ కూడా ఆమెకు స్వస్థత కలగలేదు. కానీ ఎప్పుడైతే నమ్మి విశ్వసించి ఆయన వస్త్రపు చెంగు తాకితే నాకు స్వస్థత కలుగుతుంది ఎప్పుడైతే నమ్మిందో, ఆ క్షణం నా దేవుని వస్త్రపు చెంగు తాకినప్పుడు ఆమె స్వస్థత పరచబడింది. ఇది నిజమండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజము. ఒక బైబుల్లో జరిగింది, అవన్నీ రియల్గా జరుగుతాయా అంటారేమో. నా జీవితంలో కూడా అలాగే జరిగింది. నేను కూడా ఆయన వస్త్రపు చెంగు తాకలేదేమో కానీ ఆయన మీద నమ్మకం ఉంచాను, విశ్వాసంతో ఆయనను నమ్మాను. అందువల్ల నాకు కూడా ఒక ప్రాబ్లం నుంచి విడుదల కలిగింది. నేను కూడా ఎన్నోసార్లు ప్రాబ్లంలో ఇబ్బందుల్లో పడ్డాను. ఒక బ్లీడింగ్ ప్రాబ్లంలో పడ్డప్పుడు దేవా నాకెందుకు ఇలాంటి శ్రమ వచ్చింది, ఎందుకు ఇలాంటి బలహీనత వచ్చింది, నా గర్భసంచిలో ఒక 2 ఫైబర్స్ ఉన్నాయి అన్నారు. అయితే నాకు ఈ ప్రాబ్లం వల్ల ఎప్పుడు బ్లీడింగ్ అవుతుండేది. అయితే నేను దేవుని విషయమే ప్రార్థన చేసుకున్నాక ఆపరేషన్ చేయాలన్నారు. నా చిన్న వయసు, బ్లడ్ తక్కువ ఉంది, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పన్నారు. అయినా కూడా దేవుని కృపను బట్టి ప్రభా నాకు ఏ ఆపరేషన్ వద్దు, నీ నామమున నాకు స్వస్థ కలవాలి, రక్తస్రావం గల స్త్రీని ఏ రీతికి నువ్వు స్వస్థపరిచావు అదే రీతికి నన్ను కూడా నువ్వు స్వస్థపరచు ప్రభా అని నేను ఆయన పాదాల పట్టి గోజారుకున్నాను. ఈ రోజుకి కూడా ఒక 3 years అవుతుంది. 3 yearsలో కూడా నాకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నాకు స్వస్థ కలుగ చేశాడు. నాకు ఉన్న ఒక ఫైబర్స్, గడ్డలు, ఆపరేషన్ అన్నీ అన్నారు. కానీ యేసు నామమున ప్రతి బలహీనత నామం నుంచి యేసయ్య నామములో తీసివేసి నాకు స్వస్థత కలుగ చేసినందుకు దేవునికి మహిమ కలుగాక. నమ్ముట మేమైతే నమ్మడం సమస్తము సాధ్యమని ఆయన మరొకసారి నిరూపించున్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్.